ఓం శ్రీ వారాహీదేవియే నమో నమః. అందరికీ నమస్తే అండి. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో వారాహి నవరాత్రులలో 9వ రోజుకైతే వచ్చేసాం కదా. ఆ అమ్మవారి సేవలో రోజులు ఎలా గడిచాయి అన్నది కూడా తెలియటం లేదు. మొన్నే మొదటి రోజు పూజనైతే చేసుకున్నాం కదా, అప్పుడే ఆఖరి రోజుకైతే వచ్చేసాము. ఎవరైతే నవరాత్రులు 9 రోజులు ఎలాంటి ఆటంకాలు అవి లేకుండా ఆ అమ్మకి చక్కగా పూజ చేసుకున్నారో వారందరికీ కూడా అమ్మవారి ఆశీర్వాదాలు కలగాలని, మీరు అనుకున్న సంకల్పాలు అన్నీ ఆ అమ్మవారు తీర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నవరాత్రుల 9 రోజుల పూజలు చేసుకున్న వారి అదృష్టమే అదృష్టమండి. ఆ అమ్మ దగ్గరుండి మరి మన చేత 9 రోజుల పూజలు చేయించుకుని అందుకుంది ఆమె. ఆ అమ్మ ఆశీర్వాదంతో 9 రోజులు చేసిన పూజా ఫలితం ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మన కుటుంబానికి ఖచ్చితంగా అందుతుంది. కష్టకాలంలో ఆ అమ్మే మన చెయ్యి పట్టుకుని మనల్ని రక్షిస్తుంది. ఆ అమ్మ మీద నమ్మకంతో ఉండండి. అన్నీ ఆ అమ్మే చూసుకుంటుంది. మనకు ఏం కావాలో ఆ అమ్మవారికి తెలుసు. ఎవరైతే నవరాత్రులలో ఒక్కరోజు కూడా ఆ అమ్మవారి పూజ చేయలేకపోయాము అని ఎవరైతే బాధపడుతున్నారో, కనీసం ఈ ఆఖరి రోజైనా ఈ అవకాశాన్ని మిస్ అవ్వకుండా ఈ చివరి రోజైనా పూజ చేసుకోండి. ఈ నవరాత్రులలో అమ్మవారిని పూజించినట్లయితే రెట్టింపు ఫలితమైతే మనకు లభిస్తుంది. అందుకని ఈ 9వ రోజున అస్సలు మిస్ అవ్వకుండా పూజను చేసుకోండి. ఆ అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా. ఆఖరి రోజున అంటే 9వ రోజున అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఏ నైవేద్యం నివేదన చేయాలి, ఏ దీపం పెట్టాలి, తాంబూలాన్ని ఎలా ఇవ్వాలి అనే విషయాలతో పాటుగా మీకు వచ్చే చాలా సందేహాలు అన్నిటినీ కూడా ఈ వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. వారాహి నవరాత్రులలో కలశం అఖండ దీపం లేకుండా చాలా సింపుల్ పద్ధతిలో మీకు అందరికీ అర్థమయ్యే విధంగా ఇంతవరకు 8 రోజుల పూజా విధానాలు అయితే చూపించాను కదండి. ఇవాళ నవరాత్రులకు సంబంధించిన పూజా వీడియోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేశాను కదా. ఇవాళ 9వ రోజున ఆఖరి రోజున ఈ అమ్మవారి పూజని ఏ విధంగా చేయాలి అనేది చూపిస్తున్నాను. మనకు 23వ తారీఖు గురువారం నవమి తిథి ఆఖరి రోజున వచ్చింది. అమ్మవారికి గురువారం అన్నా కూడా ఎంతో ఇష్టమైన రోజు. ఈ గురువారం రోజున అమ్మవారిని పూజిస్తే ఎంతో మంచిది. నిన్నటి రోజున అంటే ముందు రోజు పెట్టిన నిర్మాల్యాలు అన్నీ, అంటే పూజలో వాడిన పువ్వులు అన్నీ తీసేయాలి. ముందు రోజు పువ్వులను అన్నీ తీసేసి అంతా శుభ్రపరుచుకున్న తర్వాత మనం ఇక్కడ నేను లిల్లీ పువ్వుల దండనైతే తీసుకున్నానండి. ఇవాళ నాకు ఎందుకో లిల్లీ పూల మాల వేయాలి అనిపించింది. అది వేశాను అమ్మవారికి. కొంచెం ప్రత్యేకంగా ఉంటుందని లిల్లీ పూల దండనైతే వేశాను. ఆ తర్వాత పసుపు గణపతిని అలాగే ఉంచాలి. ఆ తర్వాత మనం ఈ రోజున ప్రత్యేకమైన దీపాలను 3 పెట్టుకుందాం. అవేమిటంటే నిమ్మకాయల దీపం ఒకటి, కందదీపం ఒకటి, అలాగే 9 ఎరుపు రంగు ఒత్తులతో కలిపిన ఒక దీపాన్ని అయితే మనం ఈ 3 దీపాలను ప్రత్యేకంగా పెట్టుకుందాం. అలాగే అమ్మవారికి పసుపు కొమ్ముల మాలను, యాలుకల మాలను కూడా సమర్పించవచ్చు. మీకు అందుబాటులో అవి ఉంటే కనుక అవి కూడా సమర్పించవచ్చు. యాలుకల మాలను కూడా సమర్పించడం ఎంతో మంచిది. ఎందుకంటే మనకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి మనం ఇంట్లో ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఉండాలి అనుకుంటే కనుక అమ్మవారికి తప్పకుండా యాలుకల మాలను అయితే కూడా సమర్పించవచ్చు. అయితే యాలుకలు ఎన్ని తీసుకోవాలి అనే ఒక డౌట్ వస్తుంది. 11 కానీ 21, 54 లేదా 108 యాలుకలను ఒక మాలగా గుచ్చి అమ్మవారి ఫోటోకి కానీ లేదంటే అమ్మవారి విగ్రహానికి కానీ బేసి సంఖ్యలో తీసుకున్నా పర్వాలేదు యాలకులను, లేదంటే సరి సంఖ్యలో తీసుకున్నా పర్వాలేదు. యాలకుల మాలను సమర్పించి ఇంకా మీ దగ్గర ఉండే పువ్వులతో అమ్మవారికి అందంగా అలంకారం చేసి ఏవైనా నగలు ఉన్నా సరే అమ్మవారికి పెట్టి ఈ చివరి రోజు పూజనైతే చేసుకోవచ్చు. మన ఇల్లును కూడా అంతే కళకళలాడుతూ ఉంచుకోవాలి. 9 రోజుల పాటు అమ్మవారు మన ఇంట్లోనే ఉండి మనం పెట్టినవన్నీ స్వీకరించి మనం చేసిన తప్పులన్నీ కూడా తన కడుపులోనే దాచుకొని మనపై ఆగ్రహం చూపించకుండా చల్లని చూపుతో మనల్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటుంది ఆ తల్లి. నవరాత్రులలో 9 రోజులు చేసిన వారికే కాదు, ఒక్కరోజు చేసిన వారికి కూడా ఆ అమ్మవారు అండగా, తోడుగా, నీడగా ఉంటుంది, ఏ కష్టం రాకుండా. అయితే ఈరోజు నేను ముందే చెప్పాను కదా 3 ప్రత్యేకమైన దీపాలు వెలిగించుకుంటున్నాను అని. అవేమిటంటే నిమ్మకాయ దీపం, కందదీపం, అలాగే 9 ఎరుపు రంగు ఒత్తులతో కలిపిన ఒక దీపాన్ని అయితే మనం వెలిగించుకుంటున్నాం. ముందుగా నిమ్మకాయ దీపం కోసం నిమ్మకాయలను పూర్తిగా నిమ్మ రసాన్ని పూర్తిగా పిండేసి మీరు
ఒక నిమ్మకాయ దీపం కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ ఇలా మీకు ఎన్ని పెట్టుకోవాలి నిమ్మకాయ దీపాలు అని అనిపిస్తే అన్ని నిమ్మకాయ డిప్పలతో ఈ దీపాన్ని పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 5 నిమ్మకాయ డిప్పలతో అయితే దీపాన్ని పెట్టుకున్నానండి. ఆ తర్వాత కంద దీపం, ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసింది కదా. నేను షార్ట్ వీడియోలో కూడా ఆల్రెడీ చాలా డీటెయిల్డ్గా అయితే పోస్ట్ చేశాను. చాలా మంచి వ్యూస్ వచ్చాయి, 2 lakhs వ్యూస్ వరకు వచ్చాయి షార్ట్ వీడియోలకి. అయితే కందదీపం నేను అందులో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి కందదీపం గురించి. ఇక్కడ నేనేమి కందదీపం ఎలా పెట్టాలి అని ఏం చెప్పడం లేదు. కందదీపం ముందుగా కంద తీసుకుని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పువ్వు ఒత్తి అయితే ఒకటి వేయండి. లేదంటే పొడుగు ఒత్తులు కనుక అయితే 3 ఒత్తులు కలిపి 1 కానీ 3 కానీ లేదా 5 ఒత్తులు కానీ ఇలా బేసి సంఖ్యలో ఎన్ని ఒత్తులైనా సరే కందదీపంలో వేసుకుని ఆవు నెయ్యి కానీ మంచి నూనెను కానీ కొబ్బరి నూనెను కానీ లేదా నువ్వుల నూనెను కానీ ఏదైనా సరే మీరు వేసుకుని దీపాన్ని పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇంకొక ప్రత్యేకమైన దీపం ఏంటంటే 9 ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒకటిగా చేసి ఒక దీపాన్ని వెలిగించాలి. నవరాత్రికి సంబంధించి 9 రోజులు కాబట్టి ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ఒత్తి చొప్పున 9 రోజులు కలిపి 9 ఒత్తులుగా భావించి 9 ఎరుపు రంగు ఒత్తులతో అయితే ఈ దీపాన్ని వెలిగించండి. చాలా మంచిది. పూజ మొదలుపెట్టే ముందుగా మనం దీపారాధన చేయాలి కదా. దీపారాధన చేసిన తర్వాత దీపం జ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి నమోస్తుతే అని దీపారాధన చేస్తూ మనం ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. ఆ తర్వాత దీపపు కుంది దగ్గర అక్షింతలు పువ్వులు వేసి నమస్కారం చేసుకోవాలి. తర్వాత ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుని యథావిధిగా ప్రతిరోజు చేసిన విధంగానే వినాయకుణ్ణి పూజించాలి. వినాయకుణ్ణి షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించాలి. ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధపుష్ప అక్షంతలు సమర్పించి ధూపం దీపం కూడా చూపించి నైవేద్యంగా ఏదైనా పండో ఫలమో నైవేద్యం పెట్టి మంగళహారతి ఇవ్వాలి. ఇక్కడితో వినాయకుని పూజ పూర్తవుతుంది. వినాయకుడిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని మా పూజను 9 రోజులు నిర్విఘ్నం లేకుండా ఎంతో చక్కగా చేయించావు స్వామి, నీకు శతకోటి నమస్కారాలు, ధన్యవాదాలు అని వినాయకుడిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని ఆ తర్వాత వారాహి అమ్మవారి 9వ రోజు పూజను మొదలుపెట్టుకోవాలి. వారాహి అమ్మవారి పూజను మొదలుపెట్టే ముందుగా మనం ఈ దీపాలను అయితే వెలిగించాలి. నిమ్మ దీపాన్ని, అలాగే కంద దీపాన్ని, అలాగే 9 ఒత్తులు ఎరుపు రంగు ఒత్తులు వేసిన దీపాలను ఈ మూడింటిని మనం వెలిగించుకోవాలి. ఇంకా నవరాత్రులలో ఇదే ఆఖరి రోజు కదా, మరి పూజ అయిన తర్వాత ఉల్లి వెల్లుల్లి నాన్ వెజ్ లాంటివి ఏమైనా తినచ్చా అంటే కనుక తినకూడదు. పీఠం కదిపేంత వరకు కూడా మనం వాటి జోలికైతే వెళ్ళకూడదు. అమ్మవారి పీఠాన్ని ఎప్పుడు కదపాలి అంటే కనుక ఇది 9వ రోజు గురువారం వచ్చింది. అలాగే 9వ రోజు కదిపిన వాళ్ళైతే కావాలి అనుకుంటే కదపచ్చు. అంటే పొద్దున పూజ చేసుకున్న వాళ్ళైతే కనుక 9వ రోజు సాయంత్రం కదపచ్చు. అదే రాత్రిపూట సాయంత్రం పూట పూజ చేసుకున్న వాళ్ళైతే కనుక పూజ చేసిన వెంటనే కదపరు కదా, అందుకని నెక్స్ట్ డే మనకు శుక్రవారం వచ్చింది, శుక్రవారం అయితే కదపరు. శనివారం రోజున మనం పీఠాన్ని కదుపుకోవాలి. ఒకవేళ మీరు శనివారం వరకు వెయిట్ చేయలేము అంటే కనుక గురువారం రోజునే మీరు పీఠాన్ని కదుపుకోవచ్చు. ఎటువంటి తప్పు లేదు. శుక్రవారం అయితే పీటనైతే కదపకూడదు. ఎందుకంటే మనం ఆ అమ్మవారిని మన ఇంటి ఆడబిడ్డగా భావిస్తాం కాబట్టి, అందుకనే మన ఇంటి మహాలక్ష్మీదేవిని ఎట్టి పరిస్థితిలో కూడా శుక్రవారం పూట పంపించకూడదు కదా. అందుకని నెక్స్ట్ డే శనివారం మాత్రమే అమ్మవారికి ఉద్వాసన చెప్పి పీఠాన్ని కదపాలి. మరి నెక్స్ట్ డే కూడా మళ్ళీ మనం పూజ చేయాలి అంటే కనుక మనం నవరాత్రులు చేసినట్లుగా చేయాల్సిన అవసరం లేదు. కాస్త చిన్నగా లఘువుగా అంటే సింపుల్గా పూజ చేసుకుంటే సరిపోతుంది. అంటే అమ్మవారికి అది ఆ సింపుల్ పూజా విధానం కూడా నేను చూపిస్తానండి. 10వ రోజున పూజ ఎలా చేసుకోవాలి, అమ్మవారి పీఠాన్ని ఎలా కలపాలి, పూజలో పెట్టిన వస్తువులు అవన్నీ ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా నేను చాలా క్లియర్గా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా వారాహి అమ్మవారి పూజను షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించాలి. ఈ రోజు లాస్ట్ రోజు కాబట్టి షోడశోపచార పూజ చేసుకోండి, ఎంతో మంచిది. అలాగే అమ్మవారిని ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధపుష్ప అక్షంతలు, పసుపు కుంకుమ అన్నీ సమర్పించండి. ఆ తర్వాత వారాహి అమ్మవారి అష్టోత్తర శతనామావళి ఉంటుంది కదా, కుంకుమతో కానీ లేదా
ఏవైనా సరే మీకు దగ్గరలో ఏది అందుబాటులో ఉంటే ఆ పువ్వులతో అమ్మవారిని అర్చించండి. ఆ తర్వాత మీకు ఇంకా చదవాలి అనిపిస్తే లలిత దేవి సహస్రనామాలు కానీ, అష్టలక్ష్మి స్తోత్రాలు కానీ, లేదా లక్ష్మీ అష్టకం, లేదా లలితా సహస్రనామ పారాయణ, ఇవన్నీ కూడా వారాహి కవచం ఒకటి, ఇవన్నీ కూడా మీకు ఏవైనా చదవాలి అనిపించినప్పుడు ఇవన్నీ కూడా చదువుకోవచ్చు. ఇవన్నీ చదవడం రావు అంటే కనుక ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ వారాహీదేవ్యే నమః అనే మంత్రాలనైనా సరే మీరు అమ్మవారి పూజ చేసుకుంటూ కూడా జపించవచ్చు. మంగళకరమైన వస్తువులతో అమ్మవారిని పూజ కూడా చేసుకోవచ్చు. అంటే చిట్టి గాజులు, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, గురువింద గింజలు, తామర గింజలు, ఇలా మంగళకరమైన వస్తువులతో అమ్మవారిని పూజ కూడా చేసుకోవచ్చు. ఈరోజు చేసే పూజ మనకు అఖండ ఐశ్వర్యాన్ని సిద్ధింపజేస్తుంది. అందుకనే ఆ అమ్మపైనే మనసు లగ్నం చేసి ఆ అమ్మనే మనసులో తలుచుకుని ఆ అమ్మపైనే పంచ ప్రాణాలు పెట్టుకుని అమ్మను పూజించండి. ఎంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు పుష్పాలతో కానీ, ఎరుపు రంగు అక్షంతలతో కానీ, లేదా ఎర్రని కుంకుమతో అయినా సరే అమ్మవారిని పూజించండి. ఈ నవరాత్రులలో ముత్తైదువులకు తాంబూలం ఇవ్వచ్చా లేదా అని అంటే కనుక తాంబూలం అయితే ఇవ్వచ్చండి. గుప్త నవరాత్రులు కదా, ఎవరికి తెలియకూడదా అంటే తెలియచ్చండి. ప్రత్యేకించి తెలియకూడదు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని ఏమి నియమాలు పెట్టుకోకండి. తాంబూలం ఇవ్వడం ఎంతో మంచిది. అలాగే ఈ అష్టోత్తరాలు, సహస్రాలు అన్నీ చదువుకున్న తర్వాత అమ్మవారికి దీపం కూడా చూపించాలి. ధూపదీపం అయిన తర్వాత నైవేద్యంగా ఈరోజు మహా నైవేద్యాన్ని, అలాగే పానకం, వడపప్పు, చలిమిడి, ఇంకా మన దగ్గరకు ఏదైనా అందుబాటులో ఉన్న పళ్ళు, దానిమ్మ గింజలు, చిలకడ దుంపలు, వేరుశనక్కాయలు, మహానైవేద్యం అంటే అన్నం, పప్పు, కూర, పెరుగు, వీటితో నెయ్యి వేసి మహానైవేద్యాన్ని అమ్మవారికి చూపించండి. ఇలా 9 రోజులు చేసిన అంటే అమ్మవారు మన ఇంట్లో కూర్చున్నప్పుడు మనం అన్నాన్ని నైవేద్యంగా పెడితే ఎంతో పుణ్యం కదండి. అందుకని మహానైవేద్యాన్ని తప్పకుండా నివేదన చేయండి. అదేవిధంగా ఎవరినైనా ముత్తైదువులను మన ఇంటికి పిలిచి వారికి నిండుగా కడుపు నిండుగా అన్నం పెట్టినా ఎంతో పుణ్యం అండి. అంటే ఒకరి కడుపు నింపడం మనకు ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. నైవేద్యం అయిన తర్వాత తాంబూలాన్ని కూడా సమర్పించాలి. తాంబూలంలో మనందరికీ తెలుసు కదండి, ఒక జాకెట్టు ముక్క, 2 అరటిపళ్ళు, తమలపాకులు, ఒక్క దక్షిణ, ఇంకా పువ్వులు వేసి అమ్మవారికి నిండుగా తాంబూలాన్ని సమర్పించుకోవచ్చు. మీరు ఈ ప్లేస్లో జాకెట్ ముక్క ప్లేస్లో మీరు ఒక చీరను కూడా సమర్పించవచ్చు. మీకు మీ స్తోమతను బట్టి చీర అయినా పెట్టచ్చు, అమ్మవారికి జాకెట్ అయినా సమర్పించుకోవచ్చు. ఇంటికి ముత్తైదువులను పిలుస్తారు కదా, మీరు ఆ అమ్మవారి స్వరూపంగా భావించి మీరు ఆ ముత్తైదువుకు చీర కానీ, రవికల గుడ్డ కానీ ఏదైనా సరే మీరు సమర్పించవచ్చు. అలాగే కొబ్బరికాయను కూడా ధూపం చూపించిన తర్వాత కొబ్బరికాయను కూడా కొట్టండి. ఇన్ని రోజులు మీరు అమ్మవారికి కొబ్బరికాయను నివేదన చేసినా చేయకపోయినా సరే ఈ 9వ రోజున అమ్మవారికి కొబ్బరికాయను కూడా నివేదన చేసి చూపించండి. ఆ తర్వాత మీ దగ్గర పంచహారతి ఉంటే, పంచహారతి స్టాండ్ ఉంటే కనుక 5 ఒత్తులు వేసి ఒక పంచహారతిని కూడా అమ్మవారి పాటలు చక్కగా పాడుకుంటూ ఆ పంచహారతిని కూడా సమర్పించవచ్చు. తర్వాత అమ్మవారి పాటలు చక్కగా పాడుకుంటూ కర్పూర నీరాజనాన్ని కూడా సమర్పించాలి. అమ్మవారి పాదాల దగ్గర అక్షంతలు, పువ్వులు వేసి అమ్మవారికి చేతులు జోడించి తల వంచి అమ్మవారి పాదాలు పట్టుకుని మనసారా సాష్టాంగ నమస్కారం చేసి మనసారా దండం పెట్టుకోండి. అమ్మవారికి ఈ విధంగా చెప్పుకోండి, నవరాత్రుల 9 రోజులు పూజ పూర్తి చేశాం తల్లి. పూజలో ఏమైనా తప్పులు చేసి ఉంటే నీ బిడ్డగా నన్ను క్షమించు తల్లి. నా శక్తి కొలది నేను మిమ్మల్ని పూజ చేసుకున్నాను తల్లి. ఇంతకన్నా వైభవంగా చేసుకునే అవకాశాన్ని, అదృష్టాన్ని మాకు నెక్స్ట్ ఇయర్ కానీ ఆపై ఇయర్ కానీ మాకు కల్పించు తల్లి అని శరణు వేడుకోవాలి. అలా కాసేపు అమ్మవారిని ధ్యానిస్తూ ఆ అమ్మవారి ముందే అలా కూర్చుండిపోండి. కష్టాలు, సుఖాలు, బాధలు, కన్నీళ్ళు, సంతోషాలు, ఇలా అమ్మకు ప్రతిదీ మనసులోనే అమ్మవారికి అన్నీ చెప్పుకోండి. పైకి మాట రాలేకపోయినా సరే మనసుతోనే అమ్మతో మాట్లాడుకోండి.
ఇలా మనకున్న కష్టసుఖాలు అన్నీ కూడా అమ్మకి చెప్పుకుంటే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మనకు ఏం కావాలో ఆ అమ్మకి చెప్పుకోవడం ఏంటి అని అనుకుంటారు. అమ్మకి చెప్పుకోకపోతే మనం ఇంకెవరికి చెప్పుకుంటామండి. అందుకనే మనకున్న ప్రతి కష్టాన్ని సుఖాన్ని కూడా అమ్మకు చెప్పుకోండి. అడగందే అమ్మ కూడా ఏమీ పెట్టదు కదా, అందుకని. ఈ విధంగా నవరాత్రులలో 9వ రోజున అమ్మవారికి పూజనైతే చేసుకోవాలి. పీఠాన్ని ఈ రోజున కదపాలి అనుకుంటే కనుక మీరు పొద్దున్న పూజ చేసుకున్నట్లయితే కనుక పొద్దున పూజ అయిన తర్వాత కదపచ్చు. ఒకవేళ సాయంత్రం పూజ చేసుకుంటే కనుక సాయంత్రం కూడా కదపండి. అంటే శుక్రవారం పొద్దొచ్చేస్తుంది కదా అని ఆలోచిస్తున్నాను. శుక్రవారం మనకు మీరు సాయంత్రం 6 దాటిన తర్వాత పూజ చేసుకుంటారు కాబట్టి శుక్రవారం పొద్దొచ్చేస్తుంది కదా, అందుకని కదపకండి. ఒకవేళ పొద్దున చేసుకుంటే కనుక పొద్దున పీఠాన్ని అయితే కదపచ్చు. ఇంకా పూజ అయిన తర్వాత ఈ నిమ్మడొప్పలు ఇవన్నీ ఏం చేయాలి, కంద అలాగే ఇవన్నీ ఏం చేయాలి అంటే కనుక ఈ నిమ్మడొప్పలు ఇవన్నీ కూడా పూజ పూర్తయిన తర్వాత ఒక పచ్చని చెట్లో కానీ లేదంటే పారే నీటిలో కానీ ఇవన్నీ వేసేయచ్చు. కందను అయితే వండుకుని తినవచ్చు మీరు వండుకుని తింటే కనుక, లేదు అంటే కనుక ఒక ఆవుకి పెట్టచ్చు. 9వ రోజున కూడా భూశయనం చేయాలి, అలాగే బ్రహ్మచర్యం కూడా పాటించాలి. అంతేనండి. 9వ రోజున అమ్మవారిని ఏ విధంగా పూజించుకోవాలి అనే విషయాలన్నీ కూడా నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను. 10వ రోజున అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, అలాగే పీఠాన్ని కదిపే రోజున మనం అమ్మవారికి ఏమేమి సమర్పించాలి అనే విషయాలన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే హైప్ కూడా ఇచ్చి మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.